డబుల్ ఇంజిన్ సర్కారులో ఏం సాధించాం మనం? ఈ సంవత్సర కాలంలో 9,40,000 కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు జరిగినాయని ప్రకటించారు. పెట్టుబడుల కోసం ఎంఓయూలు బ్రహ్మాండంగా జరిగినాయి. కానీ ఎంఓయూల్లో ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒకటి రియలైజేషన్లోకి వచ్చిందా? ఒక్కటంటే ఒక్కటి ఉపాధి కల్పించారా? ఒక్కళ్ళకైనా ఉపాధి అదనం కల్పించారు. ఉన్న వాళ్ళని తీసేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అన్యాయంగా 5,000 మందిని తీసేశారు. ఇప్పుడు సచివాలయాల్లో కోత పెట్టారు. మెగా డిఎస్సి 40,000 మంది టీచర్ల ఖాళీలుంటే 5,000 స్కూళ్ళు మూతేసి 16,000కి టీచర్లకు కుదించేశారు. మరి దానికి సంగతి ఏంటి? ఎక్కడ ఇప్పుడు 11 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. పీపీపీ పేరు ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంతకుముందు 50% జగన్మోహన్ రెడ్డి 50% ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముతానంటేనే అంగీకరించలేదు. మేము ప్రజలు కూడా అంగీకరించలేదు. ఇప్పుడు అన్ని సీట్లు ప్రైవేట్ పరం చేసేసారు. మొత్తం ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేసేస్తా ఉంటాం. మరి ఈ ఏడాది కాలంలో ఏం సాధించారని చెప్పి అడుగుతున్నాను. ఒకటే మేము అడుగుతుంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, వీళ్ళు అమలు చేశారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతామన్నారు, వీళ్ళు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యా విధానంలో 6 దశల స్కూళ్ళు చేశారు, వీళ్ళు దాన్నే 9 చేసి అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచాలని ప్రతిపాదన పెట్టింది, వీళ్ళు అమలు చేస్తున్నారు. లేకపోతే గత ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు, వీళ్ళు గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేకపోయారు. ఈరోజు వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉంది రాష్ట్రంలో. ఏం సాధించారని మేము అడుగుతున్నాం. ఎందులో ఏం సాధించారు అంటే డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి?